భాగము నగరాధ్యక్షుడు వంశీ బండారు రహమతుల్లా ఖాన్ జిల్లా ఉపాధ్యక్షుడు యువజన అద్దం అబద్ధం చెప్పదనేది ఎంత నిజమో చంద్రబాబు గారు కూడా చెప్పిన హామీలు అమలు చేయరనేది కూడా అంతే నిజము. ఎన్నికల ముందేమో ఎడారులోనైనా వరి పండిస్తానంటాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటేసిన జనాలకి నిండా ఊరేస్తారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు దేశంలో నా అంత అనుభవమైన ముఖ్యమంత్రి లేరని చెప్తారు. కరెక్టే సార్, మీ అంత అనుభవమైన ముఖ్యమంత్రి లేరు. ఎందులో తెలుసా? మోసం చేయడంలో మీ అంత అనుభవం ఎవరికి రాదు. వెన్నుపోటు పొడవంలో మీ అంత అనుభవం ఎవరికీ లేదు. నిజంగా నిరుద్యోగ వృద్ధికి సంబంధించి జాబ్ క్యాలెండర్లకు సంబంధించి ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ అనేది ఒక తేదీల జాబితా క్యాలెండర్ కాదు, అది ఒక వెలుగుల క్యాలెండర్. ఎందుకంటే వేలు కాదు, లక్షలు కాదు, కొన్ని కోట్ల మంది కుటుంబాలకు సంబంధించిన విషయం అది. ఎంతకో పొద్దున లేస్తూనే మా బిడ్డకు ఉద్యోగం వస్తుందా అని ప్రతిరోజు పేపర్లో ఎప్పుడెప్పుడు జాబ్ క్యాలెండర్ వస్తుందా అని ఎదురు చూసే రోజులు. ఇలాంటి ఎదురు చూసే పక్షాన చంద్రబాబు గారు 10,000 ఉద్యోగాలని వదిలినానని చెప్పడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి అనేది ఉంటే చంద్రబాబు నాయుడు గారి మన జరిగిన శాసనసభ సాక్షిగా, శాసనసభ అంటే ఏంది? ఒక దేవాలయం లాంటిది. ప్రజా సమస్యలు మాట్లాడుకోవాల్సిన అంశాలను మాట్లాడుకునే ఒక దేవాలయం లాంటి దేవాలయంలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పడం జరిగింది. అలాగే శాసనమండలిలో వాళ్ళ మంత్రి 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పండి. ఒక దేవాలయంలో నిస్సిగ్గుగా ఇంత అబద్ధం ఎలా ఆడగలుగుతున్నావు అని చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రశ్నిస్తున్నాను. మీరు నిజంగా 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చింటే ఒక మెమరాండం ఇచ్చి పలానా కంపెనీలో ఇంతమందికి మేము ఉద్యోగ అవకాశాలు ఇచ్చామని చూపించండి ప్రజలకు వచ్చి, అప్పుడు నమ్ముతారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు 2014 కానీ 1999 కానీ ఇప్పుడు 2024 కానీ అధికారంలోకి రావడానికి మొదటి ప్రాధాన్యతగా మా యువత ఓట్లతోనే రావడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో కూడా ఆయన గెలిచిన ఎన్నికల్లో చూసుకుంటే నిరుద్యోగ భృతి అప్పట్లో 1000, తర్వాత 2000, తర్వాత 3000 ఇస్తా అని చెప్పండి. ఇంతవరకు ఏ సంవత్సరం కానీ నిరుద్యోగ భృతి ₹1 అంటే ₹1 ఆయన కేటాయించలేదు. నిజంగా నిరుద్యోగ భృతి అనేది నిరుద్యోగులకి భిక్ష కాదు, అది ప్రభుత్వం యొక్క బాధ్యత. నిరుద్యోగులకు అది ఒక హక్కు. ఎందుకంటే వాళ్ళు వేలు కాదు లక్షలు ఖర్చు పెట్టుకొని వాళ్ళ విద్యను అభ్యసించి పూర్తి చేసిన తర్వాత వాళ్ళకి మనము ఒక భరోసా ఇవ్వాలా. ఏ విధంగా అంటే ఉద్యోగం వచ్చే వరకు ఒక 2,000, ఒక 3,000 ఇస్తే వాళ్ళ ఆశలకు మనం తోడవుతాం. అలాంటి నిరుద్యోగ వృత్తిని ఇప్పుడు తొంగలోకి దొక్కాడు. ఏ ప్రభుత్వమైనా ప్రతి 5 సంవత్సరాల్లో 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఇప్పటికే 3 బడ్జెట్ అయిపోయింది. 3 బడ్జెట్లో ఇంతవరకు నిరుద్యోగ భృతికి ₹1 కేటాయించలేదు. అది పోగా గతంలో 2019 నుంచి 2024 వరకు మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1 కాదు 2 కాదు 6,42,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక్కసారి కదా, అది కూడా ఎన్నికలు అయిపోయిన 6 నెలలకే 1,36,000 సచివాలయం ఉద్యోగాలు ఒకే ఒక నోటిఫికేషన్తో. చంద్రబాబు నాయుడు లాగా 41 నోటిఫికేషన్లు 31 నోటిఫికేషన్లు కాదు, ఒక్క నోటిఫికేషన్తోనే 1,36,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు, ఏ ప్రధానమంత్రి కూడా చేయలేదు. నిజంగా అంత మేము గర్వంగా చెప్పుకోవచ్చు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని. మా నాయకుడు హయాంలో 6 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు వస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక డిఎస్సి అని ప్రకటించింది. గతంలోనే మా జగన్మోహన్ రెడ్డి గారు 2024లోనే ఈ డిఎస్సి ప్రకటించడం జరిగింది. ఆ డిఎస్సినే తీసుకొని వచ్చి ఈయన ప్రకటించినట్టు ప్రజలని మభ్యపెడుతున్నారు. సరే, ఆ డిఎస్సినైనా సక్రమంగా జరిగినాయంటే లేదు, దాంట్లో కూడా అవకతవకలు. ఎంతోమంది దాంట్లో ఇబ్బంది పడి ఇప్పుడు ఉద్యోగానికి పోయి కూడా ఇబ్బంది పడిన పక్షాన మనం చూస్తున్నాం. ఇప్పుడు వదిలిన ఈ 10,000 ఉద్యోగాలు కూడా ఏ శాఖలో వదిలినారు, ఎన్ని వదిలినారు అనేది కూడా ఇప్పటి వరకు లేదు. అది కూడా 4 విడతల్లో అంట, 41 నోటిఫికేషన్లు అంట, డిసెంబర్ వరకు ప్రక్రియ సాగుతుందంట. అంటే ఇంకా వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చేది ఎప్పుడు, వాళ్ళకు ఉద్యోగం ఇచ్చేది ఎప్పుడు? నిజంగా చంద్రబాబు నాయుడు ఇది కేవలం ఒక మోసపూరిత జాబ్ క్యాలెండరే చెప్ప నిజంగా యువతకు మంచి చేయాలనే ఉద్దేశం ఆయనకు లేదు. నిజంగా ఈనాడు చూస్తే అందరూ వాళ్ళ యొక్క డిగ్రీలను పూర్తి చేసి చేతిలో సర్టిఫికేట్ పెట్టుకొని ఉన్నారు. దేనికోసం?
వాళ్ళ జీవితాల్లో వెలుగు వస్తుందిలే అని ఒక ఉద్యోగ అవకాశం కోసం ఒక్కరి జీవితంలో కూడా వెలుగు లేకుండా చేసినాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంని పరిస్థితి చూస్తే మొన్న జరిగిన అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ ఆర్థిక మంత్రి 2024లో జగన్మోహన్ రెడ్డి హయాంలో 11,79,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఇప్పటి 2025 సంవత్సరానికి వచ్చేతలకి ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారంటే 10,45,000 మంది. అంటే దాదాపు 1,75,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. 1,75,000 ఉద్యోగాలు ఖాళీలు ఉంటే మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇచ్చిన 10,000 ఉద్యోగాలు ఎక్కడికి సరిపోతాయి? చంద్రబాబు నాయుడు నిజంగా అసెంబ్లీ సాక్షిగా 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడని చెప్తున్నారు కదా. నిజంగా మీరు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చింటే ఒక ఉదాహరణ కాదు, మా గవర్నమెంట్లో మేము దాదాపు మద్యం సంబంధించిన షాపులలో 18,000 మందికి ఉపాధి ఇచ్చినాం అవుట్సోర్సింగ్ కింద. ఒక్కొక్కరికి 18,000 నుంచి 25,000 వరకు జీతం ఇస్తూ ఆ 18,000 మందిని మీరు వస్తానే తొలగించడం జరిగింది. తర్వాత రేషన్ షాపులకు పోయి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, అవస్థలు పడుతున్నారని గమనించి మా జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరికే రేషన్ తీసుకుపోయి ఇవ్వాలనే ఉద్దేశంతో దాదాపు 10,000 రేషన్ బండ్లని తీసుకొని వస్తే అందులో పనిచేసే 12,000 మందిని సిబ్బందిని నిస్సిగ్గుగా తీర్చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇదే కాదు, అవుట్సోర్సింగ్ సంబంధించి 2024కి 97,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇదే ఆర్థిక మంత్రి ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో నీట్గా వివరించడం జరిగింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు 87,000 మంది ఉన్నారు. అంటే మీరు దాదాపు 10,000 మంది అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసేయడం జరిగింది. అసలు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఉద్యోగాలు తీస్తూ ఉంటే కొత్తగా ఉద్యోగాలు ఇచ్చానని చెప్పడం నిజంగా సిగ్గుచేటు. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఒకటి మీరు గమనించుకోవాలి, గతంలో మీ పచ్చ పత్రికలు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా మీ పచ్చ మీడియాలు ఉన్నాయి. ఓకే, మీ పచ్చ పత్రికల్లో మీడియాలో మీరు ఏం వేసినా ప్రజలు చూస్తారులే అనుకోవడం మీ అవివేకం. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక సెల్ ఉంది. ఇది డిజిటల్ యుగం. గతంలోకి ఇప్పటికీ తేడా ఏముందని ఆ సెల్లులో పోయి ChatGPTలో కొట్టినా, ఏఐలో కొట్టినా కూడా మీ చరిత్ర మా చరిత్ర బయటపడిపోతుంది. ప్రజలందరూ ఇప్పుడు బాగా తెలివిపరులు, ప్రజలందరూ గమనిస్తున్నారు నిజంగా ఎవరు మంచి చేశారు, ఎవరు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు, ఎవరు మోసం చేస్తున్నారని. దయచేసి మీరు నిరుద్యోగ వృత్తిని ఒక భిక్షలాగా భావించద్దండి. అది మా హక్కు, యువత హక్కు. అది ఉద్యోగం వచ్చేంత వరకు మీరు వాళ్ళకి డబ్బులు కేటాయించాలా. ఇప్పటికే ఒక్కొక్కరికి మీరు చెప్పిన విధంగానే 20 లక్షల ఉద్యోగాలు వేసుకున్నా కూడా ఒక్కొక్కరికి 3,000 చొప్పులు వేసుకున్నా కూడా దాదాపు 21 నుంచి 22,000 కోట్ల రూపాయలు ఇప్పుడు మా నిరుద్యోగులకు మీరు బాకీ పడ్డారు. నిజంగా మా ఆంధ్రప్రదేశ్ యువత కన్నా రోడ్డెక్కితే మీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని నిరుద్యోగ వృత్తి వెంటనే విడుదల చేయాలని, అలాగే ఖాళీలు ఉన్న ఉద్యోగానికి సంబంధించిన క్యాలెండర్ కూడా మరొకసారి మీరు విడుదల చేయాలని ఈ మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నాం.